అందరికీ నమస్కారం. దాదాపు అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండే బియ్యం పిండితో ఎన్నో రకాల స్వీట్స్, స్నాక్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్లు చేస్తుంటాం. కానీ షుగర్ ఉన్న వాళ్ళు పాలిష్ చేసిన వైట్ రైస్ తినకూడదు కాబట్టి వాళ్ళు ఎక్కువ బియ్యం పిండిని వాడలేరు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తినేలా, అలాగే ప్రతి ఒక్కరూ తినగలిగే ఈ హెల్దీ ఇంకా టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇక్కడ నేను మా ఇంట్లో రోజు అన్నం వండుకోవడానికి వాడే పొట్టు తీయని బ్రౌన్ రైస్ తీసుకుని మిల్లులో పిండాడించాను. ఇది చూడ్డానికి బ్రౌన్ కలర్లో ఉండి దాదాపు గోధుమ పిండిలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పావు కప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసి పావు కప్పు నీళ్లు కూడా పోసి అస్సలు ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కప్పు పెసరపప్పుని కడిగి గంటపాటు నానబెట్టి నానిన ఈ పప్పులో నుండి నీళ్లు తీసేసి దీన్ని ఒక కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి పప్పుని మరీ మెత్తగా కాకుండా సగం వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను జీలకర్ర, ముందుగా నీళ్లలో కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి కలిపి ఇందులో పోసి ఇదంతా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించాలి. ఇలా పిండిని నీళ్లలో కలిపి ఇలా ఉడికించడం వల్ల ఈ బ్రేక్ఫాస్ట్ ఉడికిన తర్వాత గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇది చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో బాగా ఒత్తి మెత్తని పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. పిండి కొంచెం డ్రైగా అనిపిస్తే 1-2 స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఇలా పిండంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి కొంచెం కొంచెం పిండి తీసుకుని కావలసిన సైజులో బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చేతులు ఒకసారి కడుక్కొని ఒక ఉండ తీసుకొని ఇలా చేత్తో కొంచెం ఒత్తి ఇలాగే వీటిని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. కానీ పిల్లలు తినాలంటే వాళ్ళ కంటికి నచ్చేలా పొటాటో చిప్స్ లాంటి డిజైన్ రావడం కోసం ఇలా గవ్వలపేట మీద కొంచెం నూనె రాసి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా చిల్లుల గిన్నెలో అరిటాకు వేసి వీటిని ఇందులో పెట్టుకోవాలి. ఇలా చిల్లుల గిన్నె లేకపోతే నేరుగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సరిపడినన్ని నీళ్లు పోసి ఈ గిన్నె పెట్టి మూత వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా చక్కగా ఉడికిన వీటిని వేడివేడిగా తింటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని వేడివేడిగా పుల్లటి చట్నీలతో, అలాగే కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. పొట్టు బియ్యం పిండితో అస్సలు నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా షుగర్ పేషెంట్స్ కానీ అలాగే డైట్ చేసే వాళ్ళతో పాటు అందరూ తినగలిగే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వేసవిలో ఒంటికి చలువ చేసేలా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేలా ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే కీరాతో చేసే ఈ కుడుము, అలాగే ఎంతో రుచిగా ఉండే కీరా చట్నీ చేయడం కోసం మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చీల ముక్కలు, 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని 2 కీరదోసకాయల్ని తీసుకొని తొడిమెలు తీసేసి పైన తొక్కు కూడా తీసేసిన తర్వాత గ్రేటర్తో చాలా సన్నగా ఉండే హోల్స్ వైపు నుండి తురుముకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసి గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము కూడా వేసి ఇందులో 1 కప్పు జొన్న ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. మనం ఈ జొన్న ఇడ్లీ రవ్వని ఇంట్లో ఆడించుకున్నదైనా లేదా బయట మార్కెట్లో కొన్నదైనా వాడుకోవచ్చు. అయితే ఇలా చాలా సన్నగా ఉండే రవ్వ మాత్రమే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఈ రవ్వంతా కొద్దిగా తడిసేలా కలిపితే సరిపోతుంది. ఇందులో అస్సలు నీళ్ళేమీ వేయకుండానే కీరాలో ఉండే నీళ్లే సరిపోతాయి. ఈ రవ్వ కొంచెం జారుగా అనిపించినట్లయితే మరొక 2-3 స్పూన్ల రవ్వ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పావు గంట పాటు నానడం కోసం పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 కప్పుల నీళ్లు పోసి దీని మీద జాలీ స్టాండ్ పెట్టుకుని ఏదైనా పల్చటి బట్ట వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా నానిన ఈ జొన్న రవ్వని మరోసారి బాగా కలిపి స్టవ్ మీద నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే దీనిని వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అవ్వకముందే ఈ రవ్వని ఇలా వేసినట్లయితే ఈ రవ్వలో ఉండే నీళ్లన్నీ కింద కడాయిలోకి కారిపోతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పావు గంట పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికిందో లేదో చాకుతో ఒకసారి చెక్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
ఈ కుడుముని ఇలా జాలీ స్టాండ్ మీద మాత్రమే కాకుండా ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చట్నీ చేయడానికి 2 కీరదోసకాయల్ని తీసుకొని తొడుములు మాత్రమే కట్ చేసుకోవాలి. వీటిని కడిగి తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి 10 వరకు మెంతిగింజలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి 10 వరకు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1/2 స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసిన కీరా ముక్కలు వేసి ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూను పసుపు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరొక నిమిషం పాటు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న కీరా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ కుడుములోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో కొద్దిగా కొత్తిమీర, ఇష్టమైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకొని తాలింపు ఏమీ అవసరం లేకుండానే సర్వ్ చేసుకోవచ్చు. వేసవికాలం వచ్చిందంటే ఒంటికి చలువ చేసి కడుపుకి తేలిగ్గా హాయిగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు మా ఇంట్లో సమ్మర్లో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు చూపిస్తాను. మీకు ఈ రెసిపీ యూట్యూబ్లో ఎక్కడ దొరకదనమాట. సాధారణంగా ఇంట్లో పెసరట్టు వేసుకున్నాం అనుకోండి, నూనె కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. అయితే నూనె తక్కువ తినేలాగా పెసరట్టుకి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించి ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎక్కువ ప్రోటీన్, బోలెడంత ఫైబర్తో దూదిలాగా సాఫ్ట్గా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇలా కొలత కోసం గ్లాస్ తీసుకొని 1 గ్లాసు పెసలు, 1/2 గ్లాసు జొన్నలు, 1/4 గ్లాసు మినపప్పు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మంచినీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు తెల్ల జొన్నలకు బదులు పచ్చి జొన్నలు కూడా వేసుకోవచ్చు. అలాగే మినపప్పుకు బదులు పొట్టుండే మినుములు కూడా వేసుకోవచ్చు. ఇవి రాత్రంతా నానేసరికి ఉదయానికల్లా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. అయితే పెసలకుండే పొట్టంతా ఇలా ఊడిపోయి పైకి వచ్చేస్తుంది కాబట్టి ఈ పొట్టుని తీసి పారేయకుండా దీన్ని కూడా కలిపి రుబ్బుకుంటేనే ఇందులో ఉండే పీచు పోకుండా ఉండి మన పొట్ట క్లీన్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నానిన ఈ పప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ మాత్రమే రుబ్బుకుంటేనే మీకు ఈ ఆవిరి కుడుము చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది. ఇది గ్రైండ్ చేయడం కోసం మీరు మిక్సీ కానీ వాడారనుకోండి, అసలు ఇందులో ఉండే ఫైబర్ అంతా కూడా గ్రైండ్ అయిపోయి పొట్టకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అది మాత్రమే కాకుండా తినడానికి కూడా చాలా గట్టిగా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా ఇలా గ్రైండర్ కానీ రోలు కానీ మాత్రమే వాడుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు కూడా మరీ ఎక్కువ నీళ్లు వేసేయకుండా చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి, లేదంటే పిండి చారైపోతుంది. అలాగే రుబ్బేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఆవిరి కుడుముని తాజాగానే వేసుకుంటాం కాబట్టి ఉప్పు కూడా ఎక్కువేమీ పట్టదు. గ్రైండ్ చేసేటప్పుడే నేను 1/2 స్పూన్ ఉప్పు వేశాను. ఇంకో విషయం ఏంటంటే ఇది గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేయకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసామనుకోండి, పొట్ట క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని రుబ్బుకున్న తర్వాత అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిరి కుడుము వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇందులో 1-2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇలా చిల్లుల ప్లేట్ని పెట్టుకోవాలి. తర్వాత నీళ్లలో గట్టిగా పిండి తీసేసిన కాటన్ బట్టను తీసుకొని ఇక్కడ పరుచుకోవాలి. ఇక్కడ నేను స్టాండ్ ఎందుకు పెట్టానంటే ఈ నీళ్లు మరిగేటప్పుడు ఆ నీళ్లు పొంగి ఈ ఆవిరి కుడుము మీద పడినట్లయితే ఇదంతా తడిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆవిరి కుడుము నీళ్ల కంటే కూడా కొంచెం ఎత్తులో ఉండేలా ఇలా ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకుని వేసుకున్నట్లయితే నీళ్లు ఇందులో పడకుండా ఇలా చక్కగా ఉడుకుతుంది. అయితే ఇది ఉడికించేటప్పుడు మంట ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడిగా నెయ్యి వేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. అయితే ఇంట్లో పిల్లలకి ఎప్పుడూ ఒకేలాంటి షేప్లో వేసామనుకోండి, వాళ్ళకి అంతగా నచ్చదు కదా. అందుకే వాళ్ళు ఇష్టంగా తినడం కోసం ఒక్కొక్కసారి ఒక్కో షేప్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెక్టాంగిల్లో కూడా వేశాను, దీన్ని కూడా చూడండి. ఇంట్లో గ్రిల్ చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, దాంతో ఇది వేశాను. పిల్లలకి ఫుడ్ అంటే టేస్ట్గా మాత్రమే కాకుండా అందంగా కూడా కనిపించాలి కాబట్టి ఇలా వేశాను.
మీకు కావాలంటే పల్చగా ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇడ్లీలో వేసుకున్నా కానీ మరీ మందంగా వేసేయకుండా ఇలా పల్చగానే వేసుకోండి. ఈ ఆవిరి కుడుముని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ పుల్లగా కారంగా ఉండే అల్లం చట్నీలు కానీ మామిడికాయ పచ్చడి లాంటివి అయితే మరింత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ కమ్మగా ఎంతో రుచిగా ఉండి దూదిలాగా సాఫ్ట్గా పొట్టను శుభ్రం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.